ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగాన్ని తీవ్రమైన నష్టాన్ని కలిగజేస్తూ ఉన్నాడు. రైతాంగ వ్యతిరేక చట్టాలు తేవడంలో నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ పోటీపడి చట్టాలని ఉద్యోగాలను తయారు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మొన్న జరిగినటువంటి నివార్ తుఫాన్లో రైతాంగం వేలాది ఎకరాలు నష్టపోతే పంట నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్ళకు కట్టాల్సినటువంటి ప్రీమియం కూడా కట్టకుండా నేను రైతు పక్షపాతని పాలక పక్షము ప్రతిపక్షము రెండు ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ ఉన్నారు. కానీ చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, కడప, అనంతపురం ఈ తుఫాను వల్ల వేలాది ఎకరాల్లో వరి పంట, వేరుశనగ, టమాటా మొత్తం నష్టపోతే ఎకరాకు 6,000, 5,000 రూపాయలు ఇస్తామంటే ఎవరి కోసం ఇస్తామని మీ జగన్మోహన్ అడుగుతా ఉన్నా. ఎకరా వేరుశనగ ఇయ్యాలంటే దాదాపు 40,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఒక వరి పంట పండించాలంటే 30,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఒక టమాటా ఎకరాకి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఇంత పంట నష్టమైనటువంటి ఎకరాకి 1,00,000 రూపాయలు, 50,000, 30,000, 40,000 నష్టపోతే 5,000, 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రకటన చేశాడు. కనీసం అనంతపురం జిల్లా, కరువు జిల్లా ప్రకృతి విపత్తు వల్ల ఈరోజు వేరుశనగ పంట పూర్తిగా నష్టపోయింది. టమాటా నష్టపోయినారు, వరి నష్టపోయినారు. కానీ చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా మాత్రమే, నెల్లూరు జిల్లా మాత్రం హెలికాప్టర్లో టూర్ చేశాడు. మరి ఏ పాపం చేశారని అనంతపురం జిల్లాలో 12 సీట్లు ఇచ్చేటువంటి, 2 పార్లమెంటు సీట్లు ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పరిగణించాల. కానీ అనంతపురం రైతాంగాన్ని ఆదుకుంటామని ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాల. కాబట్టి సిపిఐ పార్టీ తరఫున ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన కోడల్లో రాష్ట్రంలో చేస్తున్నాం. ఎకరాకి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, రైతు భరోసాని సక్రమంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, కష్టపడే రైతాంగానికి ఎరువులు, విత్తనాలు, మందులు ఫ్రీగా ఇవ్వాలని, వ్యవసాయాన్ని నూతన పద్ధతిలో డెవలప్మెంట్ చేయడానికి కొత్త ప్రణాళిక రూపొందించాలని సిపిఐ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈయన పక్షంలో మరింత ఉధృతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. రైతులుగా, రైతు పక్షపాతిగా, రైతుకి అన్యాయం జరిగేంత వరకు జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రైతుకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామంటే వ్యతిరేకం చేస్తా ఉంటాం. అలాగే ఈరోజు మీటర్లు ఎక్కువ ఉన్న అనంతపురం జిల్లాలో చెరువులు, వంకలు లేవు. ఈరోజు అందిరిన నీళ్ళు వస్తే తప్ప ఎత్తిన పరిస్థితి ఉంది. అందిరిన పూర్తి కాలం పూర్తి చేయడం లేదా ఇంకో పద్ధతిలో కాలువలు పూర్తి చేయడం కానీ మీటర్లు పెడతామంటాడు. జగన్మోహన్ రెడ్డి నాయన ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పాడు. కానీ ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ధారాతత్వం చేసే పద్ధతిలో మీటర్లు బిగిస్తే ఉచిత కరెంటుకి మంగళం పాడే పరిస్థితి వస్తూ ఉంది. 2004లో ఉచిత కరెంటు కోసం బషీర్బాగ్ పోరాటం చేశాం. ముగ్గురు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అమరులయ్యారు పోలీసు కాల్పుల్లో. ఆనాడు 2004లో ప్రభుత్వం కుప్పకొలిసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, రైతాంగంతో పెట్టుకున్న ప్రభుత్వం. ఏ ప్రభుత్వం ఇంతవరకు మనుగడ లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి కూడా గుణపాఠంగా చెప్తున్నాం. రైతుల పక్షాన ఉంటావా, నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తావా, లేదా అనంతపురం రైతాంగాన్ని ఆదుకుంటావా? వెంటనే వాళ్ళకి ప్రీమియం కట్టి నష్టపరిహారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎకరాకి 25,000 రూపాయలు ఇవ్వాలా, టమాటో రైతులకి 50,000 రూపాయలు ఇవ్వాలా. ఈ విధంగా సిపిఐ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. చేయని పక్షంలో రైతాంగాన్ని సమీకరిస్తాం, ఎక్కడికక్కడ ఉద్యమం కొనసాగిస్తాం. ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఈ పార్టీ నాయకత్వాన్ని నిలదీస్తాను కూడా సిపిఐ పార్టీ తరఫున హెచ్చరిక చేస్తూ, ఈ రాష్ట్రాలకు ప్రజలకు ఇబ్బందిమైనా ప్రజలు సహకరించమని, ఇది రైతాంగ ఉద్యమం అని సిపిఐ పార్టీ తరఫున ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఈరోజు నివర్ తుఫాను వల్ల ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం జిల్లా, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అత్యధికంగా రైతులు నష్టపోయారు. ఈ జరిగినటువంటి నష్టాన్ని ఏరియల్ సర్వే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేశారు. అది కూడా కొంత భాగంలో మాత్రమే చేశారు. అనంతపురం లాంటి జిల్లా, వెనుకబడిన జిల్లా, రెయిన్ఫాల్ తక్కువ ఉన్నటువంటి జిల్లా, ఈ జిల్లా గురించి పూర్తిగా విస్మరించారు. అందుకే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని నలుమూలలో కూడా రోడ్ల దిగ్బంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినటువంటి రైతాంగానికి ఎకరాకి 25,000 రూపాయల చొప్పున పంట నష్ట పరిహారాన్ని చెల్లించాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా అనంతపురం జిల్లాలో 40 టీఎంసీలతో హెచ్ఎన్ఎస్ కాలువలు తవ్వుతూ ఉన్నారు. దీన్ని ప్రారంభించింది అప్పట్లో 1982-83లో గౌరవ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు.
ఆ తర్వాత 2014లో 2004లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దీన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు 40 టీఎంసీలు శ్రీశైలంలో బ్యాక్ వాటర్ మాత్రమే అలికేషన్లో ఉంది కేటాయింపుల్లో. నిన్నగాక మొన్న మన గోరంట్ల మాధవ్ అనంతపురం హిందూపురం ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన రాప్తాడులో మాట్లాడుతూ ఉన్నాడు, 1,00,000 ఎకరాలకు రాప్తాడులో ఇస్తామని చెప్పి నీళ్లు. మరి మిగిలిన పెనుగొండ ప్రాంతాన్ని ఏం చేస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం, పుట్టపర్తి ప్రాంతాన్ని ఏం చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం, కదిరి ప్రాంతాన్ని ఏం చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. చిత్తూరు జిల్లాలోకి పోవాల్సినటువంటి హెచ్ఎన్ఎస్ నీళ్ల గురించి ఆ ప్రాంత రైతుల గురించి ఏం మాట్లాడతామని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎక్కడికి వెళితే అక్కడ మీడియా స్టంట్ ప్రోగ్రామ్స్ తప్ప నిజంగా మీరు ప్రాక్టికల్ గా ఎక్కడైనా మాట్లాడుతూ ఉన్నారా? లేదా హెచ్ఎన్ఎస్ కాలువకు సంబంధించి వెడల్పుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో వెడల్పు చేయలేదు, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినప్పుడు తీసుకొచ్చిన నీళ్లు తప్ప ఇంతవరకు మీరు అదనంగా ఒక చుక్క నీళ్ళైనా ఈ అనంతపురం లాంటి జిల్లాకు తీసుకొచ్చారని చెప్పి ఈ సందర్భంగా మాధవ్ గారిని కూడా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నోరు మెదపడంలా. అక్కడ రాప్తాడులో మాట్లాడితే పుట్టపర్తి కదిరి తదితర ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ వాళ్ళు మాట్లాడడంలా. అంటే వాళ్ళకి ఈ ప్రాంత రైతుల పట్ల, ఈ ప్రాంత భూముల పట్ల, ఈ ప్రాంత ప్రజానికం పట్ల వాళ్ళకు పట్టినట్లు కనపడ్డా. మాధవ్ గారు మీకు చెప్పేది ఒకటే, ఆ ప్రాంతానికి ఎన్ని నీళ్ళు అలికేట్ అయ్యాయి? 2 టీఎంసీస్. కానీ నువ్వు చెప్పినటువంటి ప్రామిసెస్ ఎంత ఉంది? 8 టీఎంసీలు. ఈ హిందూపురం పార్లమెంటులో 2,60,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, అదేవిధంగా హెచ్ఎన్ఎస్ అధికారుల పైన ఉంది. దీనిపైన పూర్తిగా విస్మరిస్తా ఉన్నారు. దీనిపైన భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తాం. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి చుక్క నీళ్లను కూడా ఈ ప్రాంత రైతులుగా, ఈ ప్రాంత పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా మేము వదులుకునేది లేదు. మేము గతంలో ఈ కాలువ గట్ల పైన నిద్రించి ఈ పనులను అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చాం. కాలువ గట్ల పైన ప్రయాణాలు చేశాం. ఈ ప్రాంతానికి రావాల్సిన నీళ్ల విషయంలో ఏ ఒక్క నాయకుడు నీళ్ల యుద్ధాలకు, నీటి యుద్ధాలకు మీరు తెరలేపితే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సోమ దీన్ని వాడండి ఇప్పుడు బాగా. ఈ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు వ్యతిరేక ప్రభుత్వంగా జగన్మోహన్ ప్రభుత్వం చిరస్థాయిగా నిలిచిపోతా ఉంది. ఎందుకంటే ఈరోజు రైతాంగానికి రావాల్సిన రైతు లేకుండా ఎరువులు, మందులు లేదా ఇన్పుట్ సబ్సిడీ, బీమా పథకం కింద కట్టాల్సిన ప్రీమియం కట్టకుండా కాలేపం చేసి తుఫాన్లో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. ఈరోజు చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాలో పర్యటించాడు, కానీ అనంతపురం జిల్లాలో పర్యటించకపోవడం చాలా విచారించదగ్గ విషయం. ఒక పక్క కరువులో పోరాటం చేస్తున్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఆదుకోకపోగా మొన్న వచ్చినటువంటి తుఫాన్లో ఏరుచెనుగ, వరి, టమాటా రైతాంగం మొత్తం నష్టపోయారు. ఎకరాకి ₹1,00,000, 50,000, 30,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి రైతాంగం ఈరోజు అప్పులు పాలయ్యే ప్రమాదం ఏర్పడతా ఉంది. కాబట్టి సిపిఐ పార్టీ తరఫున అనంతపురం జిల్లాలో నష్టపోయినటువంటి ఏరుచెనుగ, టమాటా, వరి ఈ 3 పంటల నష్టపోయిన వాళ్ళకి, అలాగే సీని నష్టపోయిన వాళ్ళకి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఉందని, వారికి 25,000 రూపాయలు ఎకరాకి నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రోజు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇచ్చేంత వరకు సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తా ఉంది. అందులో భాగంగా ప్రాథమికంగా ఈ రోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దీనిలో ప్రజలందరూ పాల్గొనాలి, రైతాంగ ఉద్యమాన్ని సపోర్ట్ చేయాలి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అంతేగాని నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఈరోజు ప్రైవేట్ జీవోలు తీసుకొస్తున్నారు. జీవో నెంబర్ 22 వల్ల రాయలసీమ జిల్లాలలో మోటార్లు ఎక్కువ వాడే ప్రమాదం ఉంది. మోటార్లకి మీటర్లు పెడుతున్నారు. మీటర్లు పెట్టడం వల్ల రైతాంగం కరెంట్ ఛార్జ్ కట్టే పరిస్థితి వస్తుంది. ఉచిత కరెంటు కోసం ఉద్యమం కొనసాగించాం. 2004లో బషీర్బాగ్లో కాల్పులు జరిగాయి. ఆ సందర్భంలోనే మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుప్పగొలింది. నువ్వు కూడా రైతుతో పెట్టుకుంటున్నాం. రైతుతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది మనుగడ చాలదు. నాడు చంద్రబాబు నాయుడు, ఏది జగన్మోహన్ రెడ్డికి రైతాంగ ఉద్యమం హెచ్చరిక చేస్తున్నాం. మీరు రైతుల పక్షాన ఉంటారా, కార్పొరేట్ శక్తుల వైపు ఉంటారా తెలుసుకోండి.
ఏదైనా కానీ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. అనంతపురం జిల్లాలో నష్టపోయిన రైతాంగాన్ని మొత్తం ఆదుకోవాలని, ఎకరాకి 25,000 రూపాయలు ఇవ్వాలని సిపిఐ పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇటీవల కాలంలో రాష్ట్రాలు అనేకమైనటువంటి పత్రికా ప్రకటనలు చేస్తా ఉన్నాడు. ఒక్క ప్రాంతంలోనే 1,00,000 ఎకరాలు ఇక్కడ అందరినీ వారు విడుదల చేయకుండా 40 టీఎంసీలకు మించి నీళ్లు తీసుకురాకుండా హిందూపురం పార్లమెంటులో 2,60,60,000 ఎకరాలకు రైతుల పరిస్థితి నది ప్రాంత రైతుల యొక్క అగమ్య పాత్ర ఈ ప్రాంతం గురించి మాట్లాడకుండా ఒక ప్రాంతం గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి నీటి చుక్కైనా తగ్గినా సరే ఆ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు. తీసుకో టెన్షన్ పడద్దు వీడియోలు కావాలంటే పంపిస్తా వాట్సాప్